ఈ వీడియోలో మనం కుక్‌వెల్ బుల్లెట్ బ్లెండర్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను అమెజాన్‌లో రూ. 1900 అయితే పర్చేస్ చేశాను. మనకు బాక్స్‌లో మొత్తం 5 జార్స్ అలాగే 3 బ్లేడ్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మనకి 2 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. జార్స్ క్వాలిటీ అయితే బానే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే. మనకి 3 బ్లేడ్స్ ఇచ్చారు కదా! సో, బ్లేడ్ బ్యాక్ సైడ్ మనకి ఆ బ్లేడ్ దేనికి యూజ్ చేయాలని రాసి అయితే ఉంటుంది. ఇది డ్రై గ్రైండింగ్ బ్లేడ్. అండ్ అలాగే ఇది వెట్ గ్రైండింగ్ బ్లేడ్. అండ్ ఇంకో బ్లేడ్ వచ్చేసి మనకి క్రీమ్ బ్లేడ్ అన్నమాట. అంటే ఏమన్నా లస్సీస్ అలాంటివి చేసుకోవడానికైతే ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లేడ్ అనేది. అండ్ మనకి బ్లెండర్ వచ్చేసి కాపర్ మోటార్‌తో అయితే వస్తుంది. ఇప్పుడు మనం జార్‌ని సెట్ చేద్దాం. సో, ఫస్ట్ మీకు నచ్చిన బ్లేడ్ అయితే తీసుకోండి. 5 జార్స్ వస్తాయి కదా! సో, మీకు నచ్చిన జార్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఒకే బ్లేడ్‌కి 5 జార్స్‌లో ఏ జార్ పెట్టినా మీకు వర్క్ అవుతది. అంటే పెట్టుకోవచ్చు. జార్‌ని మనం బ్లేడ్ పైన పెట్టిన తర్వాత ఇలా రొటేట్ చేస్తే టైట్ అవుతది. సో, టైట్ అయిన తర్వాత మనం బ్లెండర్‌లో ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా! సో, దాంట్లో ఫిక్స్ చేసుకొని జస్ట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసినట్టయితే మనకి లాక్ అయితే అవుతుంది జార్ అనేది. సో, డైరెక్ట్ కింద మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. సో, మీరు ఆన్ చేసినట్టయితే స్టార్ట్ అవుతుంది. బ్లెండ్ అవుతుంది. ఆఫ్ చేస్తే ఆఫ్ అయితుంది. ఇప్పుడు మనం బ్లెండర్ ఒక ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ నాకు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈజీ టు క్లీన్ అన్నమాట. సో, మనకి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మనం మిక్సీ జార్ చూసినట్టయితే అంత ఈజీగా క్లీన్ చేయలేం బ్లేడ్‌ని. కాకపోతే బ్లెండర్‌లో ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు బ్లేడ్‌ని. ట్రాన్స్‌పరెంట్ జార్స్ అయితే ఉంటాయి. అండ్ మెజర్‌మెంట్స్ కూడా ఉంటాయి. 100 ఎంఎల్, 300 ఎంఎల్ ఇలా. కానీ విడ్త్ తక్కువ ఉంటుంది బ్లెండర్ జార్‌లో. సపోజ్ మనం మిక్సీ జార్ తీసుకున్నట్టయితే 3 బీట్రూట్స్ ఏస్తే బ్లెండర్ జార్‌లో మనకు 2 బీట్రూట్స్ అయితే పడతది. మీరు ఎక్కువ బీట్రూట్స్ అండ్ క్యారెట్ ఫుల్‌గా పెట్టినట్టయితే ఫుల్‌గా బీట్రూట్స్ అండ్ క్యారెట్స్ రింపినట్టయితే జార్‌లో మనకి మోటార్ పైన అయితే లోడ్ పడుతుంది. మీరు ఎక్కువ సేపు బ్లెండ్ చేసినట్టయితే స్మోక్ ఎళ్తుంది బ్లెండర్ నుంచి. లైక్ ఇప్పుడు 2 మినిట్స్ మీరు బ్లెండ్ చేశారనుకోండి ఏదైనా జ్యూస్‌ని. సో, స్మోక్ అనేది ఎళ్తుంది. అంటే బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ అలాంటి జ్యూసెస్ బ్లెండ్ చేసినప్పుడు నార్మల్‌గా బనానా మిల్క్ షేక్ అలాంటివి చేసినప్పుడైతే ఎలాంటి ఇష్యూ లేవు. కాకపోతే ఏమైనా హార్డ్ జ్యూసెస్ పట్టాలనుకుంటే లైక్ బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ అలాంటి హార్డ్ ఏమైనా పట్టాలనుకుంటే సో, మీరు 1 మినిట్ బ్లెండ్ చేయండి. చేసిన తర్వాత ఆఫ్ చేయండి. మళ్ళీ బ్లెండ్ చేయండి. సో, అలా చేస్తే మనకి మోటార్ పైన ఎక్కువ లోడ్ అనేది పడదు. సో, దానివల్ల మనకి స్మోక్ అనేది ఎళ్ళదు బ్లెండర్ నుంచి. సో, అక్కడ యూజర్ మాన్యువల్‌లో కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇలా అయితే ఈజీగా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్‌కైతే చాలా యూజ్ అవుతుంది. రూమ్స్‌లో ఉన్న వాళ్ళకి గాని, హాస్టల్‌లో ఉన్న వాళ్ళకైతే, జిమ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్‌గా మీరు బ్లెండ్ చేసి డైరెక్ట్ తాగొచ్చు. అండ్ అలాగే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా. సో, ఈజీగా ఉంటుంది. ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్లీన్ అన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టాలనుకుంటే బ్లెండర్‌ని అయితే రికమెండ్ చేయను నేను. మిక్సీకి వెళ్ళమంటాను. సో, మిక్సీ తీసుకుంటే మీరు అన్నీ చేసుకోవచ్చు. జ్యూసెస్, బ్లెండింగ్ అన్నీ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవచ్చు. ఇలాంటి ఏదైనా హార్డ్ థింగ్స్ ఏదైనా పట్టుకోవచ్చు. అదే బ్లెండర్‌లో అయితే మీరు జ్యూసెస్‌కైతే సెట్ అవుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివైతే సెట్ కావు. ఈ జ్యూసెస్‌కైతేనే సెట్ అవుతుంది ఈ బ్లెండర్ అనేది. జనరల్‌గా మీరు మిల్క్ షేక్స్ లేదా జ్యూసెస్ చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.